ఆర్ యు రెడీ? మన ఒకటో పాయింట్ శ్రమల మధ్యలో. మన ఒకటో పాయింట్ శ్రమల మధ్యలో. నాతో పాటు చెప్పండి, శ్రమల మధ్యలో. నడి సముద్రం మధ్యలోకి వెళ్ళావు, అక్కడ తుఫాన్ వచ్చింది. ఎదరెళ్ళాలో అర్థం కాదు, వెనకాలకి వెళ్ళాలో అర్థం కాదు, ఎడం వైపు వెళ్ళాలో అర్థం కాదు, కుడివైపు వెళ్ళాలో నీకు అర్థం కాదు. ఈ రోజున అటువంటి స్థితిలో నువ్వు ఉన్నావా? అసలు ఎటు వెళ్ళాలో కూడా నీకు అర్థం కావట్లేదా? అప్పుడు నువ్వు చేయాల్సింది ఐక్యత కలిగి ఉండాలి. శ్రమల మధ్యలో ఐక్యత కలిగి ఉండాలి. నాతో పాటు చెప్పండి, ఐక్యత కలిగి ఉండాలి. దావీదుకి పరిస్థితులు అనుకూలంగా లేవు, శ్రమల మధ్యలో ఉన్నాడు. నెక్స్ట్ స్టెప్ ఏంటో అతనికి తెలియదు, కానీ ఐక్యత కలిగి ఉన్నాడు. ఎవరెవరో? దావీదు, యోనాతాను ఐక్యత కలిగి ఉన్నారు. శ్రమలో వాళ్ళు విడిపోలా. బిర్యానీ తిన్నప్పుడు మాత్రమే కాదు వాళ్ళ ఐక్యతగా ఉంది, గొల్యాతును చంపినప్పుడు మాత్రమే కాదు ఐక్యతగా ఉంది, గొప్ప గొప్ప విజయాలు సాధించినప్పుడు మాత్రమే కాదు ఐక్యతగా ఉంది. శ్రమలలో వీళ్ళు ఐక్యతగా ఉండడం వలన శత్రువైన సౌలు చేసిన ప్రతి పన్నాగాన్ని దాన్ని ఛేదించి బయటికి రాగలిగారు. శ్రమలలో భార్య అయిన నువ్వు, భర్త అయిన నువ్వు, పిల్లలైన మీరు పట్టుసీర కొన్నప్పుడు కాదు ఐక్యతగా ఉండాల్సింది, కడుపు నిండా బిర్యానీ ఉన్నప్పుడు కాదు నువ్వు ఐక్యతగా ఉండాల్సింది. నీ భర్తకి రాబడి తగ్గిపోయినప్పుడు, నీ భర్తకి ఉద్యోగ మార్గాలు లేనప్పుడు, బిడ్డలకి ఫీజు కట్టడానికి మార్గం లేనప్పుడు, ఒక పూటకి మరొక పూట ఆహారం తినడానికి వీలైనప్పుడు అక్కడ ఐక్యత కనబడాలి. మీరు అక్కడ ఐక్యత ఉండగానే ప్రతి సాతాను పన్నగాన్ని ఛేదించి సౌలు యొక్క ప్లాన్ నుండి ఎలాగైతే దావీదు బయటపడ్డాడో, సాతానుగాడు ప్రతి ప్రణాళిక నుండి నువ్వు బయటపడతావు. ఐక్యత కలిగి ఉండాలి, ఆగిపోకూడదు, ముందుకెళ్ళాలి. అంటే దానికి అర్థం ఏంటి? ఊరు విడిచిపెట్టి పారిపోమని కాదు. ఉద్యోగం ఉద్యోగమే, పిల్లల కాలేజే, కానీ ఫీజు కట్టలా, పంపిస్తా ఉండు, తర్వాత చూద్దాం. బోర్డు మీద పేరు రాస్తారు, నుంచో పెడతారు, అవన్నీ మామూలే, కానీ ఆగం. అలా ముందుకెళ్తూ ఉండు, అలా ముందుకెళ్తూ ఉండు, అలా ముందుకెళ్తూ ఉండు. కీప్ ఆన్ గోయింగ్, ముందుకెళ్తూ ఉండు. ఎలా సహాయం అందితో నువ్వే చూస్తావు. మీ చెల్లితో మాట్లాడతాడు, మీ అక్కతో మాట్లాడతాడు, మీ నాన్నతో మాట్లాడతాడు, మీ తమ్ముడితో మాట్లాడతాడు. ఒకేసారి నిన్ను బయట తీసుకొస్తాడు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడగా నేనైనా బయటకు వచ్చింది, నేనైనా సాధించింది, నేనైనా పొందుకుంది. ఈ పగటి వేళ నీ ఇంటిలో ఉన్న ఐక్యతను చెడగొట్టే దురాత్మ యేసునామములో పోనుగాక. హల్లెలూయా. ముందుకెళ్తూ ఉండు. శ్రమల్లో ఉన్నావు, ఇబ్బందిలో ఉన్నావు. ఆదివారం ఆరాధనే, శుక్రవారం ఆరాధనే, స్త్రీలకోవటమే, గృహకోవటమే, యువతోత్సవమే. అవి మామూలే. ఆగకు. సాతానుగాడు నీ చెవుల్లో వాడు ఊదుతాడు. ఎందుకు ఇంత భక్తి, ఎందుకు ఇంత ప్రార్థన, ఎందుకు ఇంత ఉపవాసం అన్నాడు అంటాడు. అయినా వాడు మాటలే ఎన్నట్టు వింటాం, ముందుకెళ్ళిపోతూ ఉంటాం. ఒక పాస్టర్ గారు చెప్పిన సాక్ష్యం, నేను కల్పితం కాదు, పాస్టర్ గారు చెప్పిన సాక్ష్యం. తన కుమార్తెను రేప్ చేశారంట. సాతానుగాడు అతని చెవుల్లో, పాస్టర్ గారి చెవుల్లో అంటున్నాడంట, ఎందుకు ఈ సేవ? భార్య గారితో అంటున్నాడంట, ఎందుకు ఈ సేవ? అవును, ఎందుకు ఈ సేవ? ప్రజలను రక్షించేది, నా కుటుంబాన్ని నేను కాపాడుకోకపోతే ఎందుకు ఈ సేవ? భార్య అంటుందంట, పాస్టర్ గారు ఎందుకు ఈ సేవ? కానీ ఇక ఎందుకు ఆదివారం ప్రార్థనకి అనుకున్నారంట. కానీ ఆదివారం రాగానే ప్రసంగం సిద్ధపడ్డాడంట, వెళ్ళిపోయి నుంచున్నాడంట. నుంచుని 2 చేతులు పైకెత్తి ఆరాధిస్తుంటే ఆయన కంట్లో నుండి నీరు బడబడబడబడ కారిపోతున్నాయి. ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటి తెలుసా? ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటంటే, అన్నీ ఉన్నప్పుడు నేను చర్చికి వచ్చి ఆరాధించానే, ఆ ఆరాధనలో దమ్ము లేదు. కానీ నా పాప జీవితంలో ఇలా జరిగినప్పుడు 2 చేతులు పైకెత్తి ఆశ్రయమా, ఆధారమా నీవేనయ్యా అని చెప్పినప్పుడు ఈ ఆరాధనలో దమ్ముంది. సంకెళ్ళు పగిలిపోతాయి, కాల్లో ఉన్న బోండాలు ఊడిపోతాయి, ప్రతి సమస్య నుండి నువ్వు బయటపడతా. శ్రమల మధ్యలో ఉన్న నువ్వు కీప్ ఆన్ గోయింగ్, ముందుకెళ్తూ ఉండు, దేవుడు కార్యం చేస్తాడు. ఐక్యత మాత్రం చెడగొట్టకూడదంతే. శ్రమల మధ్యలో గట్టి చెప్పండి, ఐక్యత కలిగి ఉండాలి. ఆర్ యు రెడీ? ఈ రోజు నుండి భార్య భర్తలు ఇంకా ఐక్యవంతంగా ఉండాలి. ఆర్ యు రెడీ?
ఈరోజు అలిగేసి వచ్చావే నీ భర్తతో, మీరు కాదు చెప్తున్నా, మీరు అంత సీరియస్గా చూడకండి. అలిగేసి వచ్చావే, కరిసేసి వచ్చావే అన్నావే, ఈరోజు చర్చి నుండి బయటికి వెళ్ళగానే 46334444 అని 10 నంబర్లకు ఫోన్ చేయి. నీ ఫోన్ రాగానే కళ్ళు తిరిగి పడిపోతాడు ఆయన. ఎందుకు పడిపోతాడు తెలుసా? అసలు ఫోనే చేయమనుకున్నాను అనుకోండి. వెంటనే చెప్పు, ఈరోజు వాక్యం విన్నా. డబ్బు కాదు మన ఐక్యపరిచేది, అందం కాదు మన ఐక్యపరిచేది, ఉద్యోగాలు కాదు ఐక్యపరిచేది, పదవి కాదు ఐక్యపరిచేది, దేవుడు మనల్ని ఐక్యపరిచాడు. బి, నిరుత్సాహములో ధైర్యముగా ఉండాలి. బి, నిరుత్సాహములో ధైర్యముగా ఉండాలి. నాతో పాటు చెప్పండి, నిరుత్సాహములో ధైర్యంగా ఉండాలి. ఎవరికి నిరుత్సాహం రాదండి? ఇది 1 సంవత్సరమా, 2 సంవత్సరమా, 3 సంవత్సరమా, 4 సంవత్సరమా, 5 సంవత్సరమా, 6 సంవత్సరమా, 7 సంవత్సరమా? మాట్లాడితే దేవుడు నీతో ఉన్నాను, నీతో ఉన్నాను, నీతో ఉన్నాను, నువ్వు భయపడకో, నేను నీకు ఆధారం, నేను నీకు ఆశ్రయం అంటున్నావు. కానీ ఏమీ జరగట్లా. నిరుత్సాహం మధ్యలో ఏమన్నాడు తెలుసా? ఒక్కరోజు ఖచ్చితంగా ఈ సౌలు చేతిలో చచ్చిపోతాను దేవా, తర్వాత తప్పైపోయింది ప్రభువా, నేను సావను, యెహోవా కార్యాలు వివరిస్తాను దేవా. కొంతమంది అంటారుగా, ఈ పిల్లలతో చచ్చిపోతున్నాను దేవా. మళ్ళీ శుక్రవారం ప్రసంగం, దేవా తప్పైపోయింది ప్రభువా, ఈ పిల్లలు కలెక్టర్లు అవుతారు ప్రభువా. సాతానుగాడికి మెంటలకి పోద్ది మనం చెప్పే మాటలకే. అసలు వీడు ఏంట్రా బాబు వీళ్ళని మన దేవుడికి ఒక్కడికే అర్థం అవుతాం మనం. ఆర్ యు రెడీ? ఆఖరికి నీ భర్తకు కూడా నువ్వు అర్థం కావు, నీ భార్యకు కూడా నువ్వు అర్థం కావు. దేవుడికి ఒక్కడికే మనం, ఆయనకు అర్థమైంది గనక మనం బతికి బయటపడుతున్నాం అంతే. హల్లెలూయా. ఒకరోజు అంటాడు, నేను ఈ సైన్యం చేతిలో ఓడిపోతా. మరొకసారి అంటాడు, లేదు ప్రభువా, ప్రాకారాలు దాటుతానయ్యా అన్నాడు. హల్లెలూయా. ఒకరోజు అంటాడు, తండ్రి అసలు ఎవరున్నారయ్యా నాతో పాటు? ఎవరు? తర్వాత అంటాడు, ఆకాశమందు నువ్వు తప్ప ఇక ఎవరున్నారయ్యా? నీ నిరుత్సాహములో నువ్వు ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. మోషే వాళ్ళ అన్నయ్య అహరోన్, వాళ్ళ అక్క మిరియాం, వాళ్ళ అమ్మ నాన్నకి పెద్ద కుమారుడైన అహరోన్ జన్మించాడు. అంతా పరిస్థితులు బాగానే ఉన్నాయి. అక్కైన మిరియాం జన్మించింది, పరిస్థితులు అన్నీ బాగానే ఉన్నాయి. మోషే జన్మించాడు, పరిస్థితులు అన్నీ ప్రతికూలాలు అయిపోయినాయి. రాజుగారు అన్నారు, 2 సంవత్సరాల లోపల ఉన్న మగ పిల్లలందరినీ చంపేయండి అన్నారు. ఎలా ఉంటుంది చూడండి. నిరుత్సాహాన్ని ఎదుర్కొన్నారు. ఏమి ఎదుర్కొన్నారు? అయ్యయ్యయ్యయ్యో, 2 బిడ్డలు పుట్టినప్పుడు బాగానే ఉంది, కానీ ఈ బిడ్డ పుట్టిన తర్వాత పరిస్థితి ఏంటి ఇలా ప్రతికూలం మారిపోయింది? ఏంటంటే నిరుత్సాహం ఎదుర్కొన్నారు. ఈ నిరుత్సాహములో వాళ్ళు ధైర్యంగా ఉన్నారు. రాజుగారి సైన్యం రాకముందే అనేక మంది తల్లిదండ్రులు వారి మగబిడ్డలని 2 సంవత్సరాల లోపల ప్రాయములో ఉన్న మగబిడ్డలని నైల్ నదిలో పడే చంపేస్తున్నారు. వాళ్ళు చంపేదానికన్నా కత్తితో మనమే నైల్ నదిలో పడేయడం మంచిదని నైల్ నదులు ఇసేసి చంపేస్తున్నారు. కానీ శాసనానికి మించి, రాజు ఆజ్ఞకు మించి, రాజు శాసనానికి మించి 3 నెలల బిడ్డని కాపాడి జమ్ము పెట్టి తయారు చేసి ఆ జమ్ము పెట్టిలో మోషేని ఉంచి నైల్ నదిలో వదిలేస్తున్నారు. నిరుత్సాహ మధ్యలో ఎలాగున్నారు? అది హల్లెలూయా. నిరుత్సాహ మధ్యలో ఎలాగున్నారు వీళ్ళు? ధైర్యంగా ఉండగానే జమ్ము పెట్టిలో మోషే ఉన్నాడు. ఆ పెట్టిని ఆ నైల్ నదిలో వదలగా అక్క పెట్టికి కొంచెం దూరమున నిలబడి చూస్తుంది. ఆ బాక్స్కి ఏమవ్వబోతుంది, నా తమ్ముడికి ఏమవ్వబోతుంది? ఏం ధైర్యం అండి! ఇదే గనక తెలిస్తే నాన్నని శిరస్యాదం చేస్తారు, అమ్మని శిరస్యాదం చేస్తారు, అన్నయ్యని చంపేస్తారు, అక్కని చంపేస్తారు. అయినా నిరుత్సాహం మధ్యలో ఎలాగున్నారు? అలా ఉండగానే సర్వశక్తి గల దేవుడు చేసిన అద్భుతమైన టైమింగ్ చూడండి. ఆ బాబుని ఆ నైల్ నదిలో వదిలినప్పుడు, అరురెడే ఇంటికాడ నుండి తీసుకొస్తున్నప్పుడు కాదు, నైల్ నదిలో వదిలి అక్క దూరంగా ఉండగా బాబు ఏడుస్తుండగా కరెక్ట్ టైంకి రాజుగారి కూతురు వచ్చింది. ఏం టైమింగ్ అండి! నిరుత్సాహములో నువ్వు ధైర్యంగా ఉంటే ఇలాగ దేవుడు తీసుకొస్తాడు. ఇలాంటి స్త్రీలను తీసుకొస్తాడు. నీకన్నా డబ్బు కలిగిన వాళ్ళని, నీకన్నా పలుకుబడి కలిగిన వాళ్ళని, నిన్ను కాపాడడానికి, నిన్ను హెచ్చించడానికి ఇటువంటి వ్యక్తులను తీసుకొస్తాడు. ఇది జరగడానికి గల కారణం ఏంటి? నిరుత్సాహంలో
హల్లెలూయా. నీ నిరుత్సాహంలో కూడా ఎలా ఉండాలి? అంతేగాని నా కుమారుడు లేని జీవితం నాకొద్దు, నువ్వు నైల్ నదిలో దూకే, నువ్వు నైల్ నదిలో దూకే, పెద్ద బాబు నువ్వు దూకే, పాప నువ్వు దూకే. నిరుత్సాహంలో ధైర్యంగా నిలబడ్డాడు. దేవుడు రాణిని తీసుకొచ్చాడు, కాపాడాడు.